కుంకుమ తీసుకో అమ్మా. అలాగే. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికొండ సంభూత దేవకార్య సముద్యత విద్యద్భాను సహస్రాభ చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్ర సాయక నిజారుణ ప్రభాపూరమజ్జత్ బ్రహ్మాండ మండల చంపకాశోక పున్నాగ సౌగంధి కలసత్కచ కురువిందమణి శ్రేణీ కనత్కోటీర మండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత ముఖ చంద్ర కళంకాభ మృగనాభివిశేషక. అమ్మా, ఆ కుంకుమని నువ్వు బొట్టు పెట్టుకుని అలాగే అదే కుంకుమని నీ మంగళసూత్రానికి పెట్టుకోమ్మా. హారతివ్వమ్మా. కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. మొదటి రోజు పూజ పూర్తయిందమ్మా. అమ్మా చామంతి తీసుకో. ఇది ముఖ్యంగా మీ అత్తగారి నుదుటికి పెట్టాలమ్మా. మా అత్తగారికా శర్మ గారు? అవును చామంతి, అప్పుడే కుటుంబానికి మంచి జరుగుతుంది, దోష నివారణ జరగడం మొదలవుతుంది. అలాగే శర్మ గారు. ఇలాగే రేపు వచ్చే తల్లి. ఈ 12 రోజుల్లో ఏ రోజు తప్పకూడదు. తప్పకుండా వస్తానండి. వెళ్ళొస్తానండి. అసలు నేను ఇస్తే అమ్మగారు తీసుకుంటారా? ఇలాంటి పూజ ఒకటి చేస్తున్నాను అని చెప్పలేను. ఎలా అమ్మగారిని ఈ కుంకుమ పెట్టుకునేలా చెయ్యాలి? చామంతి, 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 ఎక్కడే లేదే. అమ్మగారేమో పిలుస్తున్నారు. చామంతి, 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 ఎక్కడ తెచ్చావే? వినిపించట్లేదా? పుస్తకాలు ఇవ్వలేదని ఇంకా లాయర్ని అవ్వలేనన్న బాధలో ఉరేసుకుందా? అదే అయితే ఎంత బాగున్నావు. ఎక్కడ చామంతి? పిలిచానమ్మగారు, కనిపించలేదు. కనపడలేదా? పుస్తకాలు చూసి ఏం చదువుతాంలే అని భయం పట్టుకుని పారిపోయిందేమో. టాపర్ అయిన చామంతి పుస్తకాలు చూసి ఎందుకు భయపడి పారిపోతుందమ్మా? మరైతే ఏది? చెప్పా పెట్టకుండా పొద్దు పొద్దున్నే ఎక్కడికెళ్ళింది? దాని పనిని ఎవరు చేస్తారని? అమ్మగారు, చామంతి వచ్చింది. ఎక్కడికెళ్ళావు? పక్కింటి అమ్మగారు పిలిస్తే వెళ్ళానమ్మగారు. ఆవిడ నిన్నెందుకు పిలిచింది? వాళ్ళింట్లో ఏదో పూజ చేశారంట అమ్మగారు. మీకిమ్మని కుంకుమిచ్చారు. మీ నుదుటిన పెట్టుకుంటే మీ పెనిమిటికి మంచిదంటమ్మా. పెట్టుకోండి అమ్మగారు. ఏ ఆగవే. అయ్యో, ఇవిడ ఆపుతుందే. ఇంకేం చెప్పాలి? ఏంటే చూస్తున్నావు? పక్కింటి వాళ్ళిచ్చారని ఏదో కథలు చెప్పి నా నుదుటిన పెట్టేసి నాకేదో హాని చెయ్యాలని చూస్తున్నావా?
చూస్తుంటే అలాగే ఉందాంటీ. అమ్మగారు, కుంకుమలో కల్తీ ఏముంటుంది? ఏదేమైనా కూరల్లో వేసుకుంటామా ఏదో జరిగిపోతుంది అనుకోవడానికి? దేవుడు పూజకే కదా ఉపయోగిస్తారు. ఆవిడిచ్చిందే తెచ్చాను, వాళ్ళు చెప్పిందే చెప్పాను. అయ్యగారికి మంచిది కదా అమ్మగారు, పెట్టుకోండి పెట్టుకోండి అమ్మగారు. చచ్చినా పెట్టుకోను. అమ్మగారు పెట్టుకోను అంటున్నారు. శర్మ గారు, అత్తగారే పెట్టుకోవాలి, అప్పుడే దోష నివారణ జరగడం ప్రారంభమవుతుంది అన్నారు. ఇంకా ఏం చెప్పి పెట్టించాలి? దేవుడా, నువ్వే దిక్కు. చెప్పాను కదే, దాచుకుని నువ్వే రోజు పెట్టుకో. ఇప్పుడు నా కాఫీ పెట్టుకురాపో. చామంతి, ఈ బొట్టు పెట్టుకుంటే భర్తకి క్షేమమా? అవునంటత్త, ఆవిడ మరీ మరీ చెప్పిచ్చారు. అయితే ఇవ్వమ్మా, నా భర్త క్షేమంగా ఉండాలని నేను పెట్టుకుంటాను. అత్త పెట్టుకుంది, ఈవిడ పెట్టుకోవడం లేదే, ఇప్పుడెలా? వెరీ గుడ్ చంద్రిక. నీ భర్తకి మంచి జరగాలని, నీ భర్త క్షేమంగా ఉండాలని నువ్వు బొట్టు పెట్టుకున్నావు. నీది నిజమైన ప్రేమ అంటే. నీ భర్త మీద నీకున్న ప్రేమకి జోహార్. నిజంగా నువ్వు గ్రేట్ చంద్రిక, నువ్వే గ్రేట్. ఏయ్ చామంతి, ఇటివు. నా భర్త అంటే నాకే ఎక్కువ ప్రాణం. నా భర్త క్షేమమే నేను ఎల్లప్పుడూ ఎల్లవేళలా కోరుకునేది కదా హర్ష? కాదంటానా రమా? నువ్వు కూడా ఆ చెప్పేది కూడా చూడు, ఎంత వెట్టకారంగా చెప్పి వెళ్తున్నాడు. హర్ష అబ్జర్వ్ చేస్తున్నాడని తెలుసుంటే ముందు నేనే పెట్టేసుకుని ఈ క్రెడిట్ దానికి వెళ్లకుండా చూసేదాన్ని. చా, అమ్మయ్యా, శర్మ గారు చెప్పినట్టు చేసేశాను. దోష నివారణ ప్రారంభమైనట్టే.